మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మనతోటి అమరావతి బహుజన జేఏసీ అధ్యక్షులు పోతుల బాలకోటయ్య గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. బాలకోటయ్య గారు నమస్తే సార్. నమస్తే లక్ష్మీనాథ్ గారు. సార్, బాలకోటయ్య గారు, వైసీపీలో పలువురు నేతలు పక్క పార్టీల వైపు చూస్తున్నారు. కూటమి వైపు, బీజేపీ వైపు కావచ్చు, టీడీపీ వైపు కావచ్చు, జనసేన వైపు కావచ్చు. తాజాగా దానిలోకి బొత్స సత్యనారాయణ గారు, అదేవిధంగా తోట త్రిమూర్తులు గారు కూడా జనసేనకు వెళ్ళబోతున్నట్టుగా కూడా సమాచారము మరి అందుతుంది. దానిలో వాస్తవం ఎంతో వైసీపీ వాళ్ళే చెప్పాలి. ఇక తాజాగా ఎమ్మెల్సీగా ఉన్న రాజశేఖర్ కూడా ఆయన రాజీనామా చేయడం జరిగింది. గతంలో ఒక 4 చేయడం జరిగింది రాజీనామా. ఇప్పుడు మొత్తానికి మరొక 5 ఎమ్మెల్సీ పదవులు ఖాళీ కాబోతున్నాయి. ఈ పరిణామాన్ని ఏ రకంగా చూడాలంటారు? లక్ష్మీనాథ్ గారు నమస్తే. నమస్తే. డిబేట్లో ఉన్న మిత్రులందరూ కూడా నమస్కారాలు. నా వాయిస్ బాగానే అనిపిస్తుందండి? ఎస్ సార్, క్లియర్గా వినబడుతుంది. ప్లీజ్. లక్ష్మీనాథ్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నాయకులు వలసబోతున్నారు, ఇతర పార్టీలకు తరలిపోతున్నారు. ఇది వాస్తవం. సాధారణంగా ఏంటంటే కాదేది కవితకి అనర్హం, అగ్గిపుల్ల, కుక్కపిల్ల, సొబ్బపిల్ల అని శ్రీశ్రీ గారు అంటారు. కానీ ఇది కవితకే కాదు, రాజకీయాలకు కూడా కాదేది రాజకీయాలకు అనర్హం. ఎవరు ఎప్పుడైనా ఎక్కడికైనా జంప్. అధికారంలో ఉన్నప్పుడేమో ఒక విధంగా ఉండారు, అధికారం పోయిన తర్వాత ఒక విధంగా పోతున్నారు. దీనికి ఏంటంటే వైసీపీ పార్టీ కాస్త తలదించుకొని సిగ్గుపడాలి. పోయిన వాళ్ళందరూ పాపిష్టోళ్ళు, ఉండోళ్ళందరూ మంచోళ్ళు. ఇది కాదు. పోయినోళ్ళు సాదాసీదమైన వ్యక్తులు కాదు. జగన్మోహన్ రెడ్డి గారు కుడి భుజం, విజయసాయి రెడ్డి గారు వ్యవసాయం చేసుకుంటున్నారు, మర్రి శశిధర్ రెడ్డి గారు ఎమ్మెల్సీ, రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినప్పటి నుంచి ఆ పార్టీకి బద్ధుడుగా ఉన్న వ్యక్తి. ఒక సామినేని ఉదయభాను కానీ, అసలు మామూలుగా మన శ్రీనివాసరెడ్డి గారు కానీ, అది మామూలు వాళ్ళు కాదు వాళ్ళంతా. ఎందుకంటే గత 5 ఏళ్ళు కూడా ఆ పార్టీలో చాలా క్రియాశీలకమైన పాత్ర పోషించిన వాళ్ళు. ఇలా ఎందుకు పోతున్నారు? మన దగ్గర ఏం తక్కువయింది, మనం ఏం తప్పు చేశాము అనేది చూసుకోవాలి. విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి చేసిన పరిపాలన, ఎందుకంటే నిజమే 151 సీట్లతో వైసీపీ పార్టీని గద్దెనెక్కిచ్చారు రాష్ట్ర ప్రజలంటే నిజంగా మరి అది భగవంతుని ప్రసాదమే. అలాంటి ప్రసాదాన్ని నువ్వు ప్రజలుగా పంచుకోకుండా నేల మీద పాడు చేసుకున్నావు కాబట్టి 11 వచ్చినాయి. 11 ఎందుకు వచ్చినాయని ఆలోచించాలి, పక్కనున్న నాయకులు ఎందుకు పోతున్నారని ఆలోచించుకోవాలి. అంతే తప్ప పోతున్న వాళ్ళని తిట్టి ప్రయోజనం ఏం లేదు. సరే వీళ్ళని తిడతారు, రేపు పొద్దున కొత్త నాయకులు వస్తారు, మరి వాళ్ళు పోతారు కదా. అసలు ఒక రాజకీయ పార్టీకి ఏపో నారాయణ నేనే కార్యకర్త, నేనే నాయకుడిని, నన్నే చూసి వచ్చారు, నేను ఉంటే చాలు, ఇది ప్రజాస్వామ్యం అండి. రేపు పొద్దున 175 నియోజకవర్గాల్లో జగన్మోహన్ రెడ్డి ఒక్కడే తిరగలేడు కదా. అంటే కార్యకర్త కష్టపడకుండా, నియోజకవర్గాల్లో నాయకుడు కష్టపడకుండా, అది వైసీపీనే కాదు, తెలుగుదేశం అయినా, జనసేన అయినా, మరో ఏ పార్టీ అయినా కూడా గ్రామాల నిర్మాణం ఉండాలి, నియోజకవర్గాల నిర్మాణం ఉండాలి, రాష్ట్రంలో నిర్మాణం ఉండాలి, ప్రజల దగ్గరికి వెళ్ళగలగాలి, నాయకుడి గురించి చెప్పగలగాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే ఉంటే సరిపోతుంది అనుకున్నప్పుడు ఇప్పుడు ఒక్కడే పోటీ చేయండి 175 నియోజకవర్గాలకి. ఇది కాదండి ఓడిపోయిన పార్టీ చేయాల్సిన పని. సమీక్షించుకోవాలి, తప్పులుంటే సరిదిద్దుకొని తిరిగి మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేయాలి. అంతే తప్ప పోయిన వాళ్ళని తిట్టడం అనేది నా దృష్టిలో అయితే అంత కరెక్ట్ కాదు. కాబట్టి మీరు బొత్స గురించి మాట్లాడుతున్నారు కాబట్టి బొత్స గారు కూడా ఏ క్షణమైనా పోవచ్చండి. ఇప్పుడు బొత్స గారు కూడా ఆది నుంచి వైసీపీ పార్టీలో ఉన్న వ్యక్తి కాదు. ఆనాటి రాష్ట్ర విభజనప్పుడు కూడా ముఖ్యమంత్రి పీఠం కోసం కాళ్ళకు చెప్పులు వేసుకొని తిరిగినోడు, హైదరాబాద్ నుంచి ఢిల్లీ వరకు. విజయమ్మ గారిని కూడా శాసనసభలో మాటలు అన్నవాడే జగన్మోహన్ రెడ్డి గారు పక్కన పెట్టుకున్నారు. ఇప్పుడు శాసన మండలిలో ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు. మరి పవన్ కళ్యాణ్తో చాలా దోస్తీ సంబంధాలు నెరుపుతున్నారు. మీకు ఒక చిన్న విషయం చెప్తే, ఇప్పుడే నేను టీవీ డిబేట్లో చూస్తున్నాను, మన వేణుగోపాల్ గారు నాకు చాలా పరిచయం. చాలా డిబేట్లో మేము పాల్గొన్నాం. ఆ రోజున వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీలో చాలా ప్రముఖమైన ఎనలిస్టు, అధికార ప్రతినిధి. నా మీద ఆయన చాలాసార్లు దాడి చేసిన సందర్భాలు ఉన్నాయి, అమరావతి విషయం మీద కానీ, లేదంటే తెలుగుదేశం పార్టీ విషయం మీద కానీ. కానీ నేను కింద చూస్తున్నాను, జనసేన నేతని మీరు వేస్తున్నారు. మరి వేణుగోపాల్ గారు జనసేన పార్టీలోకి వెళ్ళారా నాకైతే తెలియదు. నాకు ఆశ్చర్యం వేస్తుంది. మేమిద్దరం తలపడిన వాళ్ళమే. అంటే రాజకీయాలు ఏ మార్పు అంటే నేను ఆయన వెళ్ళటాన్ని తప్పు పట్టట్లా. నేను
వేణుగోపాల్ గారిని వెళ్ళటాన్ని తప్పు పట్టల్లా. వేణుగోపాల్ గారు అంత గట్టిగా వైసీపీకి మాట్లాడిన వ్యక్తి ఎందుకు వెళ్ళాడు అనేది వైసీపీ ఆలోచించాలి. నాడు 5 ఏళ్ళు కూడా చాలా క్రియాశీలమైన పాత్ర పోషించారు వేణుగోపాల్ గారు అన్ని డిబేట్లలో. నేను స్వయంగా నేను ప్రత్యక్ష పరిచయం, మేము వాదులాడుకున్న వాళ్ళమే కాబట్టి ఉట్టిగానే పోరు కదా. ఇప్పుడు ఒక మాట అండి, ప్రతి ఓడుగు అధికారం కోసం ఏదో స్థాయిదార కోసం ఎందుకు పోతారండి? ఎందుకు పోతారు? రాజకీయ నాయకులు తింటారు.